తిరుమలలో ఏయన్నా రూములు దొరకాలన్నా, సేవలు దొరకాలన్నా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. వాటిటి ప్రకారమే జరగాలి. లేదంటే అక్కడికి వెళ్లి తీసుకోవాలి. అలా కాకుండా ఎవరన్నా అక్కడ తెలిసినోళ్ళుంటే వాళ్ళతో అయిపోతుంది అనే ప్రయత్నంలో ఎవరైనా తెలిసినోళ్ళని అడిగితే, ఈ నకిలీగాళ్ళు తయారయ్యారు. ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, మీకెక్కడ గావాలి? 'రాంబగీచాలో' గావాలా? అదేదో సినిమాలో ఉంటది చూడండి. బంకు గావాలా? థియేటర్ గావాలా? లేపోతే పెట్రోల్ గావాలా? ఇట్లాంటియి పెట్టేటువంటి డైలాగులు ఏవి ఉన్నాయి గదా! అట్లాగా ఎందులో గావాలంటే అట్లా ఇస్తామని చెప్పడం. వాళ్ళు ఓకే అని చెప్పేసి మాకిందులో గావాలి అంటే ఇంత డబ్బులు అడ్వాన్స్ ఎయమంటారు. వేసిన తర్వాత ఇంకొంచెం వేయమంటాం. ఆ తర్వాతన ఏది రాకపోవడం, అక్కడికెళ్తే ఎవరు లేకపోవడం. గతంలో ఇట్లాంటి నకిలీలని చాలా మందిని టీటీడీ పట్టుకుంది. కానీ ఇప్పటికీ ఇట్లాంటివి సాగుతున్నాయి. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి, ఆ టోల్ ఫ్రీ నంబర్‌లో ఇట్లాంటి కంప్లెయింట్స్ వస్తే వాటిని తీసుకొని, వెంటనే దాన్ని దర్యాప్తు చేయడానికి తమ విజిలెన్స్ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పనే సరిపోతుంటది. లేదా పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో టై అప్ అయ్యి, పోలీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఇట్లాంటిది రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో టై అప్ అయ్యి, ఇట్లాంటి దొంగలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడున్నా పట్టుకునేటటువంటి పని చేయాలి. తద్వారా భక్తులకి న్యాయం జరగాల.